నాకు రాజకీయ అక్షరాలు నేర్పి నా అభివృద్ధికి బాటలు వేసిన చేదోడు వాదోడుగా నిలిచిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి మృతి వార్తను తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పిఎం కమలమ్మ కన్నీటి పర్యంతమై విలపించారు. కడప జిల్లా పోరుమామిల్లోని మాజీ ఎమ్మెల్యే కమల స్వగృహంలో వివేకానందరెడ్డి మరణ వార్త తెలుసుకుని మీడియా ఎదుట విలపించారు. ఎలాంటి రాజకీయం తెలియని నాకు కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇప్పించి రాజకీయ పరిపాలనా దక్షతను నేర్పించి అండగా నిలిచి నా భవిష్యత్తుకు బాటలు చూపిన వ్యక్తి ఇక లేరన్నది నమ్మలేకపోతున్నానన్నారు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వివేకానందరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె ప్రార్థించారు. వివేకానందరెడ్డి మరణ వార్తతో చాలా మనస్తాపం చెందడం జరిగింది. ఆ రాజకీయ రంగ ప్రవేశం మరి కీర్తిశేషులు శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు మరియు వారి తమ్ముడు శ్రీ వివేకానందరెడ్డి గారు ఇద్దరు కలిసి 2009లో నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి నన్ను క్యాండిడేట్గా నిర్ణయించి నా నాటి నుంచి నేటి వరకు కూడా వారు నాకు ఒక మనోస్థైర్యాన్ని ఇచ్చి రాజకీయంలో ముందుకు వెళ్ళడానికి నాకు మార్గదర్శకులైనారు. వారు నాటిన మొక్కను నేను ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీలో నేను 2009లో అభ్యర్థిగా నిర్ణయించిన నాటి నుంచి ఎన్నికల తదనంతరం జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి అడ్మినిస్ట్రేషన్ అంతట్లో కూడా రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం వివేకానందరెడ్డి గారు ఎన్నో సూచనలు సలహాలు ఇచ్చి నన్ను ముందుకు నడిపించారు. కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనాన్ని కూడా నాకు వివరిస్తూ వచ్చారు. ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేసుకోవాలనో నాకు నేర్పిస్తూ వచ్చినారు. వారిద్దరు కూడా రామలక్ష్మణులాగా వారు నాకు రాజకీయ గురువులు. వారిద్దరు కూడా వారి ఆలోచనల మేరకు వారి సలహాల మేరకే ఆ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఈరోజు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానంటే అది వారి మనోభీష్టం మేరకే నేను కొనసాగుతూ ఉన్నాను. వారి ఆలోచనలనే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా నాకు ఒకే ఒక మాట చెప్పారు. అమ్మ, మీరు ప్రజల్లోకి వెళ్ళండి, మీకు మిగతా వాటితో వర్గాలతో పని లేదు, మీరు ప్రజల్లోకి వెళ్ళండి అని వారు ఆ రోజు చెప్పిన మాటను నేను ఈ రోజుకు పాటిస్తూ ఉన్నాను. అలాగే వివేకానందరెడ్డి గారు కూడా మరి నాకెంతో మనోధైర్యాన్ని ఇచ్చి ఆ 2 సంవత్సరాలు మరి జగన్ రెడ్డి మిగతా వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పుడు ఆ 2 సంవత్సరాలు కూడా నాకు అడ్మినిస్ట్రేషన్ చేసుకునే విషయంలో నాకు మనోస్థైర్యాన్ని మనోనిబ్బరాన్ని ఇస్తూ ముందుకు నడిపించారు. అలాంటి వారిని నేను ఈరోజు పోగొట్టుకొని ఒక రకంగా రాజకీయంగా అనాథగా మిగిలినానని చెప్పవచ్చు ఈ జిల్లాలో. అయితే మరి ఎంత చిన్న విషయానికైనా వివేకానందరెడ్డి గారు నేను ఎమ్మెల్యేగా ఉన్న దినాల్లో కూడా గన్మెన్ రూమ్ అలాట్మెంట్ విషయంలో కూడా వారు నా వెంట వచ్చి ఆ రోజు అసెంబ్లీ సెక్రటరీతో మాట్లాడినప్పుడు అసెంబ్లీ సెక్రటరీ గారు, అమ్మ, ఈ చిన్న పనికి మీరు వివేకానందరెడ్డి గారిని తేవాలనా అంటే మరి వారే కదండి మాకేమైనా చూడగలరు అని చెప్పినటువంటి సందర్భాలు. ఈ రకంగా వారు రాజకీయంలో ఎదగడానికి నాకు ఆ కుటుంబము ఎంతో సహాయం చేస్తూ వచ్చింది. కీర్తిశేషులు రాజశేఖర్ రెడ్డి గారు కానీ వివేకానందరెడ్డి గారు కానీ ఆ విధంగా మరి ఎంతో దీనత్వం కలిగి ప్రతి చిన్న వారికి కూడా బాగా స్పందించి వారికి సమాధానం ఇచ్చి పనులు చేస్తూ మరి మనమందరం కూడా టీవీలలో చూసినట్లు 1989వ సంవత్సరము మొదటిసారి ఎమ్మెల్యేగా, 1994వ సంవత్సరం రెండవసారి ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఎంపీగా 2 సార్లు, ఎమ్మెల్సీగా 1 సారి. మరి ఆ రోజు అన్నగారికి చేదోడు వాదోడుగా రామ లక్ష్మణులాగా కడప జిల్లాలో వారి పేరు తెలియని వారు, వారితో సహాయం పొందనటువంటి వారు, వివేకానందరెడ్డి గారి దగ్గరికి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళనటువంటి వారు అవసరం కొద్దీ చాలా తక్కువ అని మనం చెప్పుకోవచ్చు. ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి నేను కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిగా ముందుకు వెళ్ళేటువంటి సందర్భంలో తప్పకుండా వారి ఆత్మ నాకు వారు ఎక్కడున్నా నన్ను ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నాను. ఈరోజు మరి వివేకానందరెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని, అట్లాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి వారి యొక్క ఆశీస్సులు దీవెనలు ఎక్కడున్నా నాకు ఉంటాయని నేను ఆశిస్తూ మనోధైర్యంతో ముందుకెళ్తున్నాను. వారి ఆత్మకు శాంతి, కుటుంబానికి మనోధైర్యం ఉండాలని వారికి సంతాపం తెలియజేస్తూ సెలవు.